భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొట్టమొదటిగా జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో పాటు భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ కిసాన్ మజుందార్ పార్టీ లాంటి చాలా పొలిటికల్ పార్టీస్ పాల్గొన్నాయి. కానీ మొత్తం 499 లోక్సభ స్థానాల్లో ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి 135 స్థానాల్లో గెలిస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే 364 స్థానాల్లో గెలిచింది. అయితే దీనికి రీజన్ ఏంటో తెలుసా? స్వతంత్రం రాకముందు కొన్ని దశాబ్దాల నుండి భారతదేశానికి పొలిటికల్ పార్టీ అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వేరే పార్టీస్ ఉంటాయని కూడా అప్పట్లో చాలా మందికి తెలియదు. సో అలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి 2014 జనరల్ ఎలక్షన్స్లో ఎన్ని సీట్స్ వచ్చాయో తెలుసా? కేవలం 44. అండ్ 2019లో కూడా కాంగ్రెస్కి కేవలం 52 సీట్స్ మాత్రమే వచ్చాయి. అండ్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు చేసిన స్కామ్స్ బయటకు రావడం, బాగా పేరు పొందిన లీడర్స్ పార్టీ నుండి వెళ్ళిపోవడం వల్ల ఒకప్పుడు ఇండియాలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో అసలు ఉంటుందా లేదా అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. అయితే అసలు దీనికి కారణం ఏంటి? రీసెంట్ టైమ్స్లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఇండియాలో ఉన్న 28 రీజనల్ పార్టీస్ని కలుపుకొని ఒక కొత్త కూటమిని క్రియేట్ చేసింది. అదే ఇండియా కూటమి. అయితే 2014 అండ్ 2019లో చాలా దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్స్లో బీజేపీకి ఒక బలమైన పోటీ ఇవ్వబోతుంది. అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది అండ్ దాని వెనకున్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా మొదలైందో చూద్దాం. 1880s టైంకి భారతీయులు బ్రిటిష్ రూల్ని వ్యతిరేకించి భారతదేశాన్ని భారతీయులే పరిపాలించాలని పోరాడుతున్నారు. సో ఈ ఐడియాలజీని సపోర్ట్ చేస్తూ 1885లో ఏవో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఇండియాలో బాగా చదువుకున్న వాళ్ళందరినీ ఒక చోటికి చేరుస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక సంస్థని స్థాపించారు. 1915లో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాక దేశానికి స్వతంత్రాన్ని సాధించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండాగా మారింది. ఫైనల్గా 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించి పార్లమెంట్లో 70% సీట్లు గెలుచుకుంది. అయితే దీనికి రీజన్ ఏంటంటే మనకి స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ అండర్లో చాలా ఉద్యమాలు జరిగాయి. లైక్ 1905లో స్వదేశీ మూమెంట్, 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్, 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అండ్ 1943లో క్విట్ ఇండియా మూమెంట్. సో ఈ ఉద్యమాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికే చేసినప్పటికీ ఇండైరెక్ట్ గా ఇది కాంగ్రెస్ పార్టీని దేశంలో ఉన్న ప్రతి మూలకి రీచ్ అయ్యేలా చేసింది. అయితే ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించాలి. అదేంటంటే 1950s టైంకి డిజిటల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అండ్ అట్లీస్ట్ టీవీలు కూడా సరిగా ఉండేవి కాదు. సో అలాంటి టైంలో ఒక పొలిటికల్ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాలన్నీ చేయడం వల్ల భారతీయులకి కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసింది. సో దీనివల్లే 1952 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది పక్కన పెడితే 1952 ఎలక్షన్స్ టైంకి కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారే ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన తర్వాత కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్స్ అయ్యారు. కానీ వాళ్ళంతా కూడా పార్టీ ప్రెసిడెంట్స్గా మహా అయితే 2 నుండి 3 సంవత్సరాలు మాత్రమే ఉండేవారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం ప్రెసిడెంట్స్గా ఉన్నది గాంధీ ఫ్యామిలీ వాళ్ళే. కావాలంటే ఒకసారి ఈ డేటా గమనించండి. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 నుండి 2023 వరకు సుమారు 70 సంవత్సరాల చరిత్రలో 40 సంవత్సరాలకి పైగా కాంగ్రెస్ పార్టీకి కేవలం గాంధీ కుటుంబానికి చెందిన వాళ్లే ప్రెసిడెంట్స్గా ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ పతనంలో ముఖ్యమైనది నెపోటిజం. అంటే కాంగ్రెస్ పార్టీని గాంధీ ఫ్యామిలీకి చెందిన వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు అనేది మేజర్గా ఆ పార్టీ మీద ఉన్న ఎలిగేషన్. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటంటే నిజానికి మొదట్లో కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమేటిక్గా ఉండేది. పార్టీలో ఉన్న చాలామంది నాయకులకి పార్టీ ప్రెసిడెంట్స్ అయ్యే అవకాశం వచ్చేది. అండ్ ఆ అవకాశాన్ని ఎక్కువ మందికి కల్పించడానికి ప్రతి 2 నుండి 3 సంవత్సరాలకి పార్టీలో కొత్త ప్రెసిడెంట్స్ని ఎన్నుకునేవారు. అయితే అప్పట్లో గాంధీ కుటుంబ సభ్యులు కూడా అందరితో సమానంగానే ఉండేవారు. కానీ 1969లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని 2గా విడదీశాక ఈ రూల్స్ అన్నీ మారిపోయాయి.
ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అప్పటి నుండే కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. అంటే అప్పటి వరకు గాంధీ కుటుంబ సభ్యులు కూడా అందరితో సమానంగానే పార్టీ ప్రెసిడెంట్స్గా 2 to 3 years ఉండేవారు. కానీ 1978లో ఇందిరాగాంధీ ఫస్ట్ టైం 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ ఆమె తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఈ నలుగురే కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 ఏళ్ల పాటు ప్రెసిడెంట్స్గా ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్గా ఎవరు ఉండాలి అనేది ఆ పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం. కానీ పార్టీ ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఉన్న సీనియర్ నాయకులు పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తొక్కేశారని గాంధీ కుటుంబం మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గురించి మీకు తెలియాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1952 ఎలక్షన్స్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి గవర్నమెంట్ని ఫామ్ చేసింది అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 1952లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సోనియా గాంధీ అండర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటి కాదు. అదేంటి రెండు పార్టీస్కి సింబల్ ఒకటే కదా అంటే ఇది వినడానికి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఇది ఎలా జరిగిందో చెప్తా చూడండి. 1969లో కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీనికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సౌత్ స్టేట్స్కి సంబంధించిన లీడర్స్ అంటే హిందీ మాట్లాడని నాయకులంతా కలిసి ఒక సిండికేట్గా ఉండేవారు. సిండికేట్ అంటే కొంతమంది నాయకులు కలిసి ఒక గ్రూప్గా ఉంటారు. సో ఈ గ్రూప్కి తమిళనాడుకు చెందిన కామరాజ్ గారు నాయకత్వం వహించేవారు. సో ఈ నాయకులు కాంగ్రెస్లో చాలా కాలం నుండి ఉండటం వల్ల వీళ్ళకి ఆ పార్టీలో చాలా పవర్ ఉండేది. అయితే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే నెహ్రూ గారు చనిపోయాక ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ ఈ సిండికేట్ ఇచ్చే సలహాలని అసలు పట్టించుకునేవారు కాదు. అండ్ ఆమె తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈ సిండికేట్కి కాంగ్రెస్ పార్టీ రూల్స్కి వ్యతిరేకంగా ఉండేవి. సో ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి 1969లో ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించారు. సో అప్పటికి ఇందిరాగాంధీ పిఎం పదవిలో ఉండటం వల్ల ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్న 705 మెంబర్స్లో 446 మంది ఇందిరాగాంధీకే సపోర్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు కామరాజు గారి నాయకత్వంలో ఉన్న సిండికేట్కి సపోర్ట్ చేశారు. సో దీని కారణంగా 1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయింది. ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్ రిక్విషన్ అండ్ ఇంకొకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓ ఆర్గనైజేషన్. ఈ రెండు పార్టీస్కి కూడా ఎలక్షన్ కమిషన్ 2 కొత్త సింబల్స్ని ఇచ్చింది. నిజానికి ఎక్కువ మంది సభ్యులు ఇందిరాగాంధీ ఉన్న కాంగ్రెస్ ఆర్కి సపోర్ట్ చేసిన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కామరాజ్ గారు ఉన్న కాంగ్రెస్ ఓఏ. అందుకే దీన్ని ఓల్డ్ కాంగ్రెస్ అని కూడా అంటారు. ఫైనల్గా ఇందిరాగాంధీ పార్లమెంట్లో తన మెజారిటీని ప్రూవ్ చేసుకుని 1977 వరకు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగారు. అండ్ ఇదే టైంలో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చి దేశమంతా అల్లకల్లోలమైంది. అండ్ దాని గురించి మేము ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేశాం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి దేశవ్యాప్తంగా బాగా వ్యతిరేకత పెరగడం వల్ల మళ్ళీ ఇందిరాగాంధీని ఓడించి పవర్లోకి రావాలనుకున్న కాంగ్రెస్ ఓ నాయకులు వేరే పార్టీతో కలిసి జనతా పార్టీని స్థాపించారు. అంటే ఫైనల్గా 1885లో ఏవో హ్యూమ్ స్థాపించిన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అన్అఫీషియల్గా 1977లో జనతా పార్టీలో కలిసిపోయింది. ఇంకా మిగిలిన పార్టీ ఇందిరాగాంధీ లీడర్గా ఉన్న కాంగ్రెస్ ఆర్ఏ. ఇది మళ్ళీ 1979లో రెండుగా విడిపోయింది. ఒకటి కాంగ్రెస్ ఐ, ఇంకొకటి కాంగ్రెస్ యు. ఫైనల్గా 1981లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ ఐనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా గుర్తించి దానికి మళ్ళీ హస్తం గుర్తునే అలోకేట్ చేసింది. ఇప్పుడు అర్థమైందా కాంగ్రెస్ పార్టీ మారిపోయిన సింబల్ ఎలా ఉండిపోయిందో? సో ఫైనల్గా ఇందిరాగాంధీ తర్వాత ఆమె కొడుకు రాజీవ్ గాంధీ, కోడలు సోనియా గాంధీ అండ్ మనవడు రాహుల్ గాంధీ, వీళ్ళ నలుగురు చేతిలోనే కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలకి పైగా ఉంది. సో అందుకే ఈ పార్టీని వారసత్వ రాజకీయాలు చేస్తుంది అని ఎలిగేషన్స్ చేస్తారు. అయితే 1980s తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పవర్లో ఉన్నది 2004 నుండి 2014 వరకే. అండ్ ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీ పతనం కూడా స్టార్ట్ అయింది. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. లైక్ కరప్షన్ అని, స్కామ్ అని, అన్ఎంప్లాయ్మెంట్ అని ఎట్సెట్రా. నిజానికి ఏ పార్టీ పవర్లో ఉన్నా ఇవన్నీ కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక పార్టీ పవర్లోకి వస్తుందా లేదా అనేది ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి 2014లో చాలా పెద్ద దెబ్బే తగిలింది. దీనికి కారణం రాహుల్ గాంధీ. బేసిక్గా మన రాజ్యాంగం ప్రకారం మన దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఆ వ్యక్తికి 25 ఏళ్ల వయసు దాటి పార్లమెంట్లో ఎంపీ అయి ఉండాలి. కానీ ప్రాక్టికల్గా ఇది సరిపోదు. ఎందుకంటే ఒక దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే
తనకి రాజకీయ వ్యవస్థ మీద అండ్ పరిపాలనా విధానం మీద చాలా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ 2014లో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయిన రాహుల్ గాంధీకి ఇవేమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు అట్లీస్ట్ ఆ వ్యక్తి ఒక రాష్ట్రానికి సీఎం గానో లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ గానో చేసి ఉంటే ఆయనకి పరిపాలనా విధానం మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ 2014 ముందు ఏ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్గా కానీ పని చేయకుండానే డైరెక్ట్గా పీఎం క్యాండిడేట్ అయిపోయారు. బట్ ఇవన్నీ చేసి పీఎం పదవికి అర్హులైన సీనియర్ నాయకులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి రాహుల్ గాంధీని పీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం వల్ల పార్టీలో మంచి పేరు ఉన్న నాయకులు స్లోగా పార్టీ నుండి తప్పుకుని వెళ్ళిపోయారు. కావాలంటే ఒకసారి మీరే గమనించండి. రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం మాట్లాడాలన్నా కాంగ్రెస్ పార్టీ పెట్టే అన్ని ప్రెస్ మీట్స్లో కేవలం రాహుల్ గాంధీ తప్ప ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరూ కూడా పెద్దగా కనపడరు. అండ్ మరొక విషయం ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తిని నాయకుడిగా మార్చేవి పోరాటాలు, ఉద్యమాలు. గవర్నమెంట్ చేసే తప్పులని ప్రజల్లో ఉంటూ ప్రజలతో కలిసి పోరాడితే ఆ వ్యక్తి ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని నాయకుడిగా మారతారు. అయితే బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. లైక్ అన్ఎంప్లాయ్మెంట్, దేశంలో నిరుద్యోగత పెరిగింది, పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి, రైతుల పోరాటాలు, ఆత్మహత్యలు, మణిపూర్ క్రైసిస్, ఏపీ స్పెషల్ స్టేటస్ ఇష్యూ, రఫేల్ డీల్. ఇలా వెతికి తీస్తే ప్రెజెంట్ ఉన్న బీజేపీ గవర్నమెంట్ని ప్రశ్నించడానికి, వ్యతిరేకంగా పోరాడటానికి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వీటిలో ఏ ఇష్యూ మీద కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్గా బయటకు వచ్చి కన్సిస్టెంట్గా ప్రజల్లో ఉంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా పోరాడిన సంఘటన ఒక్కటి కూడా లేదు, ఎక్సెప్ట్ ట్విట్టర్లో ఆయన ఒపీనియన్ చెప్పడం తప్ప. సో దీని కారణంగానే కాంగ్రెస్ పార్టీ తిరిగి బలం పెంచుకోవడానికి అంత కష్టపడాల్సి వస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అందులో కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అయ్యి 2018లో కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే పవర్లో ఉన్న కాంగ్రెస్ 2023 వచ్చేటప్పటికి 4 రాష్ట్రాల్లో పవర్లోకి వచ్చింది. కానీ అసలు మ్యాటర్ ఇది కాదు. రీసెంట్గా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్, దీన్నే ఇండియా కూటమి అంటారు. 1998లో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చి 2004లో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. సో అలాగే ఇప్పుడు కూడా యూపీఏ కూటమినే ఇండియా కూటమిగా మార్చి ఇండియాలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న 28 పొలిటికల్ పార్టీస్ని ఒక చోటికి తీసుకొచ్చి ఒక కూటమిని ఫామ్ చేసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈ కూటమిలో ఉన్న 28 పొలిటికల్ పార్టీస్లో 11 పార్టీస్ ఆయా రాష్ట్రాల్లో పవర్లో ఉన్నాయి. అంటే దీని అర్థం ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న 11 రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అండ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకొని బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కూటమే ఇండియా అలయన్స్. అండ్ ఈ కూటమిలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రామినెంట్ లీడర్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, 2024 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఫామ్ చేసిన ఈ ఇండియా అలయన్స్ బీజేపీని ఓడిస్తుందా లేక మళ్ళీ బీజేపీయే పవర్లోకి వస్తుందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరి కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.